హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు మనం ఎలాంటి కస్టమర్స్తో మన థంబ్‌నెయిల్ చూస్తుంటారు కదా, ఎలాంటి కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలనేది చూద్దాం. నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎలా డీల్ చేశాననేది మీతో డిస్కస్ చేస్తా. సో దట్ మనకి బిజినెస్ డౌన్ అవ్వకూడదు, గ్రో అవ్వాలి. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ అయింది మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా డౌన్ అవ్వకుండా హైగా ఉండేలాగా మన ఆత్మగౌరవం అనేది ఉండాలి కదా. సో దాన్ని కూడా ఎలా పెంచుకోవాలనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ లిస్ట్లో ఎవరికి ఇవ్వచ్చు, మంచి కస్టమర్స్కి ఇవ్వచ్చు. మంచి కస్టమర్స్ అంటే మీకు తెలుసు కదా, పెద్దకి ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు ఇస్తారు అట్లీస్ట్ ఒక 4 రోజులు, మరీ ఒక 10 డేస్ 15 డేస్ కాకపోయినా ఒక 4 రోజులు 5 రోజులు, ఒక 1 వీక్ అంతవరకు మనకి టైం ఇవ్వాలి. ఒక క్వాలిఫికేషన్ మంచి కస్టమర్స్ అంటే నాకైతే 100లో 90 మంది మంచి వాళ్ళే ఉంటారండి. నాకు పెద్దగా ఇబ్బంది పెట్టరు. కానీ ఒక్కళ్ళ వల్ల కూడా నేను డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను అనమాట. అది నాలాగా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఇంక అప్పుడు అనుకుంటా ఇలాంటి వాళ్ళని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పి. నాకు మ్యాక్సిమం అందరూ అలా ఉండరు, చాలా బెటర్గా ఉంటారు, మంచిగా ఉంటారు, బేరాలు ఆడరు. అసలుకి ఎందుకు బేరాలు ఆడరు అంటే ఫస్ట్ ఊరికే ఫస్ట్ థింగ్ వాళ్ళకి తక్కువ కాస్ట్ అనేది తెలుసు. కంప్యూటర్ వర్క్ అయినా, స్టిచ్చింగ్ అయినా, ఏదైనా కూడా తక్కువ కాస్ట్ అనేది తెలుసు. అండ్ ఇంకొకటి వచ్చేసి, నేను తగ్గించాను అని చెప్పేది వాళ్ళకి ఒకసారి వస్తే తెలుస్తుంది కదా. ఎందుకంటే నేను ఈ బార్గెనింగ్స్ అనేది అసలు పెట్టుకోను. ఎప్పుడు ఫిక్స్డ్ రేట్గా ఉండాలి. అది ఎవరికి మనం ఒక డిజైన్ ఒకరికి వేసాము అంటే సేమ్ డిజైను ప్రతి ఒక్కరికి సేమ్ కాస్ట్లోనే వేయగలిగేలా ఉండాలి. అప్పుడు ఏంటంటే బ్యాడ్ నేమ్ అనేది రాదు మనకి కస్టమర్స్ దగ్గర. ఎందుకంటే ఎవరైనా పొరపాటున ఒకళ్ళు డిస్కస్ చేసుకొని ఇది నాకు ఇంతకేసారు, ఇది నీకు ఇంతకేసారు అన్నారంటే ఇంక అసలు బాగుండదు. అంటే ఇక్కడ ఏంటంటే అంత చైన్ ఉంటుంది. షాప్లో వేరు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు తెలియదు, జస్ట్ నార్మల్గా వస్తారు, ఏదో స్టిచ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే అంత రిపీటెడ్గా మన ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు కదా. ఇంటి దగ్గర కానీ దూరం కానీ అందరు ఒకళ్ళకొకళ్ళకి ఆల్మోస్ట్ ఇంటర్లింక్ అనేది ఉంటుంది అనమాట. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు రావడం వల్ల చాలామంది ఉంటారు. సో నేననేది కాస్ట్ అనేది అసలు తగ్గించను, కరెక్ట్గా పెట్టుకుంటా. రీజనబుల్గా తక్కువకి స్టిచ్ చేస్తా. ఆ తక్కువది తక్కువగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు మనల్ని ఎర్రి పుష్పాలను చేయాలని చూస్తారనమాట. నిజంగా అంటే వాళ్ళు వచ్చి టైలర్స్ని ఎర్రి పుష్పాలు చేయాలని కాదు, వాళ్ళ క్యారెక్టర్ అంత ఉంటుంది అనమాట. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1500 డిజైన్ వేస్తున్నా నేను, బ్రైడల్ వర్క్ అనమాట, హెవీ వర్క్. వచ్చి ఎంతక్క ఇది 500 అంట. అసలు నాకు కోపము పిక్స్డ్. నువ్వు ఎంత అని అడగాలి, నేను చెప్పినాక అవునా అంటే అయిపోయాయి. నువ్వు వేయించుకునేది లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళు వేయించుకోవడానికి రాలేదు. జస్ట్ అంటే తనకు మిషన్ ఉంది, తను ఏదో మిషన్ స్టిచ్చెస్ పడట్లేదని ఒకటి వేయించుకోవడానికి వచ్చిందనమాట. నాకు ఇంకా కోపం పీక్ స్టేజ్లో వచ్చింది. కానీ ఇంకా ఓకేలే, వీళ్ళంటే వాళ్ళ హుషారన్నమాట అది. అంటే ఇలా అనగానే మనం ఎక్కువ తీసుకుంటున్నామా, ఇది ఇంత తక్కువ రేట్ అంటే మనకు తెలుసు. అది ఒక్క హ్యాండ్ 4.5 hours వేసాను నేను. అది 3 days వర్క్ వేసినట్టుండింది. అది ఈ రోజు స్టార్ట్ చేస్తే ఎల్లుండి ఆపేసా అన్నమాట, అట్లా వేసా. సో ఇదంతా మనకి ఈ మంచి కస్టమర్స్ తోటి పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను కస్టమర్స్ అందరికీ కూడా. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ నాకు మంచి కస్టమర్సే ఉంటారు. ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఎప్పుడు అర్జెంటుగానే ఇస్తారు. ఇప్పుడు ఈరోజు ఇచ్చారంటే రేపైనా ఇవ్వాలి, ఎల్లుండి మార్నింగ్ అయినా ఇవ్వాలి, లేదంటే ఈరోజు మార్నింగ్ ఇచ్చి నైట్కే ఇవ్వాలన్నమాట. నేనేంటంటే మీకు చెప్పా కదా, ఎంత అర్జెంట్ ఉన్నా కూడా మిస్ అయినని. కానీ అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూస్ చేసుకుంటున్నారు. ఏమంటారు, అది చాలా కొన్ని డేస్ తర్వాత మనకి అనిపిస్తుంది అనమాట, ఎంత ప్రెషర్ పెట్టి మనం స్టిచ్ చేయాలి తెలుసా అర్జెంట్ బ్లౌజెస్. అంత ప్రెషర్ పెట్టి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది కూడా అదే. నాకు అందుకే గుర్తొచ్చింది అది చూడగానే. ఎందుకంటే అట్లీస్ట్ జనరల్గా అయితే నాకు ఇంట్లో ఉన్నారా, ఇప్పుడు ఇస్తాను, పలానా ఫ్రైడేకి ఇస్తారా అని ముందే అడిగి వస్తారనమాట కస్టమర్స్ అందరూ. వీళ్ళు ఏం అడగరు తెలుసా, వీళ్ళ తెలివితేటలు. ఇంటికి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చెయ్యదు, చెప్పలేదు, గట్టిగా చెప్పదు. నాలో ఉన్న మైనస్ పాయింట్ అదే, నేను గట్టిగా చెప్పను మాట. బట్ తీసుకున్న తర్వాత ఓకే తీసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లైనింగ్ కూడా ఉండదు దానికి. ఒక్క లైనింగ్ కోసం మళ్ళీ షాప్కి వెళ్ళి
ఆ ఒక్క లైనింగ్ తీసుకొనొచ్చి దాన్ని తడిపి ఆరబెట్టి ఇప్పుడు వర్షాలొస్తున్నాయి. ఆరట్లేదు. ఆరకపోతే స్టీమ్ ఐరన్ పెట్టి నేను తీసుకుంది 250 ఆ బ్లౌజ్‌కి. నాకు నవ్వొచ్చింది. అంటే లెహెంగా బ్లౌజ్ అనమాట. సెమీ స్టిచ్డ్ లెహెంగా. మళ్ళీ లెహెంగా గూడా ఓన్లీ సైడ్ ఒక్క స్టిచ్ కాదు. మొత్తం లోపలనేది పట్టియేయాలనమాట. బార్‌కి ఒక 4 మీటర్స్ ఎంతో ఉంది క్లాత్. మొత్తం బార్‌కి లోపల పట్టీ అనేది ఎయాలి. లెంత్ ఎక్కువయింది అని. మళ్ళీ డోరీ. లోపల కట్టుకోవడానికి డోరీ అని. మళ్ళీ బ్లౌజు బాహుబలి టైప్‌లో కొంచెం చిన్నయనమాట. కింద వరకు గాకుండా కొంచెం చిన్న హ్యాండ్స్. నీకు చూపిస్తాను దీంట్లో చూడండి. అంటే బుట్ట హ్యాండ్స్ టైప్ అనుకోండి. కాకపోతే బుట్టలో గూడా ఏందంటే కింద కొంచెం వెడల్పు బార్డర్ వచ్చేలాగనమాట. అలా దానికి నేను 250 చెప్పా. అసలు నేను ఎంత పిచ్చదాన్ని అనుకోవాలో నాకు తర్వాత అర్థమైందనమాట. యాక్చువల్‌గా ఇలాంటి వాళ్ళకి జనరల్‌గా నేను ఎంత అర్జెంట్‌గా కుట్టినా గూడా తీసుకోననమాట. ఎక్స్ట్రా అమౌంట్ అనేది అసలు తీసుకోను. బట్ ఇలాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటది మెయిన్. ఎందుకంటే ఆ ఒక్క బ్లౌజ్ కోసం కటింగ్ చేయాలి. ఆ ఒక్క బ్లౌజ్ కోసం లైనింగ్ తెచ్చుకోవాలి. ఆ ఒక్క బ్లౌజ్ కుట్టాలి. పైగా వేరే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇన్ని ఉంటాయి మనకి. బట్ కొంతమంది ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి అర్జెంట్ అంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనం లాస్ అవుతామనమాట. కస్టమర్‌ని లాస్ అవుతాం. చూడు, నేను ఎంత రెగ్యులర్ కస్టమర్‌ని ఒక్కసారి అర్జెంట్ కుట్టించినందుకు ఎక్కువ మనీ తీసుకున్నారు అని. అది అసలు కరెక్ట్ కూడా కాదు. మన ఎథిక్స్‌కి కూడా మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి ఒకసారి వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని మనం దాన్ని యూజ్ చేసుకోకూడదు కదా. బట్ మనల్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అదైతే నేను ఖచ్చితంగా చెప్తా. అండ్ ఇంకొకటి చీప్‌గా చూసే కస్టమర్స్ అనమాట. కస్టమర్స్ కొంతమంది ఉంటారు అసలు. ఎట్లా అంటే తొక్కలోది వీళ్ళతోటి ఏంది రెస్పెక్ట్ ఇచ్చేది. మేము మిషన్ కుట్టుకొని బతికేవాళ్ళు. మేము ఉండబట్టే వీళ్ళు బ్రతుకుతున్నారు. లేదంటే వీళ్ళు చచ్చిపోతారేమో కడుపుకి అన్నం లేకుండా. ఆ టైప్‌లో కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది వస్తారు న్యూ కస్టమర్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, అది వేరు. న్యూ కస్టమర్స్ వస్తారా, జనరల్‌గా మనం ఎవరింటికన్నా వెళ్తే ఏం చేస్తాం? అక్కడ కూర్చొని మనం నుంచుంటాం. వాళ్ళు కూర్చోమన్నప్పుడు మనం కూర్చుంటాం. అది వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్, మనం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను మిషన్ దగ్గర నుంచి పైకి లేచి బయటకు అడుగుపెట్టే లోపే చైర్ లాగేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోంటారు అనమాట. నేను నుంచొని ఉంటే అది ఎట్లా ఉంటుంది అంటే కాలు తెచ్చి నాకు తగులుతున్నట్టు ఉంటుంది అనమాట. అసలు నాకు నిజంగానే ఎవరికైనా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎత్తి మొహం మీద కొడదాం అనిపిస్తుంది. నాకు కూడా నచ్చదు అట్లా చేస్తే. ఎందుకో అంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కస్టమర్స్ అని కాదు, మనుషులు. ఇక్కడ అందరం మనుషులమే. ఫస్ట్ కస్టమర్సా టైలర్స్ అని కాదు, వాళ్ళ మైండ్ సెట్ అదనమాట. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ అది. మనుషుల్ని చీప్గా చూసే అంటే కొంచెం ఏదన్నా ఇదవ్వగానే జాబ్ అనంలోనే చాలా హైప్ ఇచ్చి చూడడం, లేదా ఏదో పని చేసుకొని బ్రతికే వాళ్ళని చాలా చీప్గా చూడడం, ఈ టైప్లో ఉంటారు కొంతమంది. వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు 1% కూడా. నేనైతే ఇచ్చామా పోయామా. ఇప్పుడు మెసేజెస్లో కూడా ఓకే మాధురి, ఓకే అక్క అట్లా పెట్టుకుంటాను నేను మెసేజ్. మామూలుగా ఓకే అని కూడా నేను టక్కన పెట్టాను అనమాట. చాలా ఫ్రెండ్స్కి అయితే తప్పితే ఒక రెస్పెక్ట్ వర్డ్ అనేది ఉంటుంది మెసేజ్లో కూడా. బట్ వాళ్ళు అడిగే విధానం, వాళ్ళు చెప్పే విధానం. ఇప్పుడు అమౌంట్ పంపించానండి అన్నారనుకో, ఓకే అండి అని మనం పెట్టొచ్చు. ఫోటో పెట్టేస్తారనమాట. దాని కింద ఏముండదు. ఫోటో పెట్టేసి అమౌంట్ సెండ్ సంథింగ్ వర్డ్ ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే అని పెట్టేస్తాం. మనం ఏం చేస్తాం? అంతకు మించి ఇంకేం చేయలేం కదా. సో అట్లా ఎందుకో కొంతమంది ఇప్పుడు నాకు చాలా వరకు తగ్గారు. అది ఎట్లా తెలుసా? ఇప్పుడు బయట షాప్స్లో కుట్టించుకుంటే ఇప్పుడు ఏంటంటే, నేను యూట్యూబ్ పెట్టాక లేదా పెద్ద కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్నాక రెస్పెక్ట్ కస్టమర్స్ ఎక్కువ పెరగడం వల్ల, మరి కంప్యూటర్ వర్క్ కస్టమర్స్ ఎక్కువ పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం రెస్పెక్ట్ కూడా పెరిగిందని నాకు అనిపించింది. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ కుడతాను అన్న ఒక నేమ్ అనమాట. ఆ నేమ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నా. అంటే నేను వచ్చిన కొత్తల్లోనే ఆ నేమ్ రావాలంటే ఏం రాదు. ఒక 1 ఇయర్ అయితే పట్టింది. ఆ 1 ఇయర్ అయితే అప్పటి నుంచి కూడా నేను ఫుల్గా ఉంది స్టిచ్చింగ్. బట్ ఆ నేమ్ రావాలంటే ఒక 1 ఇయర్. అంతకుముందు ఏం జరిగిందంటే, ఒక ఆమెది బ్లౌజ్ కుట్టా. ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంది మొత్తం కంప్లీట్గా. చేయి నుంచి కింద వరకు ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంది. వామ్మో చెడగొట్టేసింది.
బ్లౌజ్ చెడగొట్టేసింది. వామ్మో! బ్లౌజ్ చెడగొట్టేసిందని అరుస్తుంది. మా చెల్లెలు ఉందనమాట ఇంట్లో అప్పుడు. ఇంక భయపడిపోయింది లత. నేనైతే నాకింక గుండె ఎక్కడికి జారిందో కూడా నాకు తెలీదు. నాకు అంటే డబ్బుల విషయం పక్కన పెడితే కస్టమర్ కొంచెం కుదరకపోయినా కూడా చాలా టెన్షన్ వచ్చేస్తది నాకు, కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా కూడా. బట్ అది లూజ్ అంతే. ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంది. అది ఏసుకుంటే అయిపోయి. ఇంక నేను అది తీసి లూజ్ ఉంది ఆంటీ అని చెప్పి ఆ స్టిచ్ వేసి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఏసి ఇచ్చా. బాగుంది. ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. అప్పుడు మాత్రం చెప్పరు ఇంకా పర్ఫెక్ట్‌గా ఉందని. అనేసి వెళ్ళిపోయింది. ఇక్కడికి నేను మళ్ళీ హౌస్ పక్కనే కదా షిఫ్ట్ అయిన తర్వాత పక్కనే ఉంటారనమాట. బ్లౌజులు వాళ్ళ కోడలు చాలా కుట్టించుకుంటుంది నా దగ్గర. చాలా కుట్టించుకుంటే చాలా వాటిల్లో ఆమె కూడా ఇచ్చిందనమాట. వాళ్ళ కోడలు అయితే నేను నియర్లీ వాళ్ళ బిల్లు ఒక 30-40Kకి బిల్ చేస్తుంటారనమాట. నేను ఇక్కడికి వచ్చిన మంత్స్‌లోనే చాలా కుట్టించుకుంటారు. అయితే పోయినసారి కుట్టినట్టు కుట్టకుండా మంచిగా కుట్టు. ఆమె ఎటకారం చూసారా అసలు. నాకు కుదరదు ఆంటీ మీది, మీరు బయట కుట్టించుకోండి అని చెప్పా. అసలు నాకు భలే ఉంటుందన్నమాట ఇట్లా చెప్పినప్పుడు. అలా చెప్పాలని నేను అనుకుంటా, బట్ చెప్పననమాట. నాకు భయం మళ్ళీ ఏమనుకుంటారో ఏమోలే అని. బట్ వాళ్ళు అంత లూజ్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా మాట్లాడవచ్చు. నేను చెప్పా, బయట కుట్టించుకోండి ఆంటీ పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నాకు కూడా అర్జెంట్ చాలా ఉన్నాయి. నేను తన వరకు కుడతా, మీరు బయట లేదురా పోయినసారి అంతా బాగానే కుట్టావు కదా, కుదరలేదంటావు ఏంది అంటుంది మళ్ళీ. మరి నువ్వే కదా బాగా కుదరలేదన్నా. ఇంకా ఎట్లా అంటే మళ్ళీ నేను చాలాసేపు కుట్టను అంటే చాలాసేపు బ్రతిమలాడి కుట్టించుకుందాం అనమాట. అంటే మనం వాల్యూ ఇస్తే దానికి రెస్పెక్ట్ లేదు. మనం ఎప్పుడైతే బయట తీయాలనుకుంటామో అప్పుడే కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది మాత్రం ఇప్పుడు నేను కుడుతున్నది కూడా అర్జెంట్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా వీళ్ళది ఏమంటారు, ఏదో ఫంక్షన్ ఉంది, మండే రోజు వచ్చారు. నాకు నిజంగా ఒప్పుకోకుండా ఉండాల్సింది అనిపించింది. ఇది టెస్టింగ్ బ్లౌజ్ అనమాట. ఫ్రైడే రోజు ఫంక్షన్ ఉంది, ఈ మండే రోజు ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కుట్టాలి, ఇది చూసిన తర్వాత మళ్ళీ ఫ్రైడేకి ఇంకో బ్లౌజ్ కుట్టాలి. ఇది వెరీ టఫ్ అసలు. ఒక బ్లౌజ్ అవ్వడమే 4 డేస్లో, అది కష్టం. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాల్సినవి. సో కనీసం 1 వీక్ అయినా టైం తీసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా మరీ అర్జెంటు ఎమర్జెన్సీ అన్న వాళ్ళకి అప్పటికప్పుడు కుట్టిస్తున్నాం, కానీ 1 వీక్ అయితే మినిమం టైం తీసుకుంటున్నాం అనమాట. సో ఇలాంటి ఇంకా ఒప్పుకోకుండా ఉంటే బెస్ట్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కుట్టాలి, ఇంకొకటి కుట్టాలి. టెస్టింగ్ అని కాదు, కానీ ఎవరికైనా ఒక భయం అనేది ఉంటుంది. న్యూ టైలర్ దగ్గర ఇచ్చేటప్పుడు మంచిగా వస్తుందో రాదో, అది పట్టు శారీస్ మీద బ్లౌజ్ కదా అని చెప్పి దానిది అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ ఆలోచన కరెక్టే. కాకపోతే ఇక్కడ టైం లేదు, మెయిన్ టైం చాలా తక్కువ ఉంది. అది కొంచెం నాకు అన్కంఫర్ట్ అనిపించింది. ఇంకొకటి బేరాలు ఆడే కస్టమర్స్. ఇంకా బేరాలు అంటే నా దగ్గర అసలు ఆడరు, బార్గెనింగ్స్ అసలు చేయరు నా దగ్గర. ఎవరో ఏదో ఊరికే నవ్వుతా ఊరికే ఒక మాట అనేస్తారు, నేను లేదులే అంట. ఇంకంతే, పెద్దగా డిస్కషన్ రాదు ప్రైజెస్ దగ్గర నాకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంతా రిపీటెడ్గా ఉంటారు. పైగా నేను స్టిచ్ చేసేదే తక్కువ అని తెలుసు. వాళ్ళు అంతకు మించి స్టిల్ కొంతమంది అడుగుతారు తెలుసా. నిన్న ఒక కస్టమర్ వచ్చారు. స్వీట్ హార్ట్ నెక్ ఉంటుంది కదా, స్వీట్ హార్ట్ నెక్ పెట్టాలి, పైపింగ్ వేయాలి, డోరీస్ పెట్టాలి. 200 చెప్పా. నార్మల్ రౌండ్, నేను అసలు ఆ నెక్ కూడా చూడలేదు. ఇంకా నార్మల్ రౌండ్ నెక్కే నేను 200 తీసుకుంటా, పైపింగ్ పెట్టి డోరీస్ తీసుకుంటే. ఆమె ఏమంటుంది, ఎందుకు 150నే కదా, నార్మల్ బ్లౌజే కదా అంటది. నార్మల్ ఎక్కడ ఉంటుంది, అది ఏమన్నా మామూలు హెమ్మింగ్ బ్లౌజ్, అది పైపింగ్ చేయాలి. పైపింగ్ క్లాత్ మనం కొనాలి మెయిన్. మొన్న పైపింగ్ క్లాత్స్ 700 అయినాయి, మీరు నమ్మరు. కానీ పట్టు క్లాత్స్ తీసుకున్న కలర్స్లో అన్నీ మన యూట్యూబ్ కస్టమర్ ఇచ్చారు నాకు ఈ ఐడియా. ఇంతకుముందు ఓన్లీ టిష్యూ వేసేదాన్ని, క్రేప్ వేసేదాన్ని. ఇంకా దేనికి ఏది సెట్ అయితే దానికి అది వేసుకోవచ్చు అని ఇటు పట్టు క్లాత్ తీసుకున్నాను, అండ్ టిష్యూ క్లాత్స్, అండ్ ఇంకా క్రేప్ అంటే ఆల్రెడీ ఉంటుందిలే మన దగ్గర. క్రేపు పాలిస్టర్ అంటే ఫ్రాక్స్ పక్కన పెడతాం. వీలైనంత వరకు కస్టమర్ని పోగొట్టడానికి అసలు 150కి నాకు అట్లాంటి వాళ్ళకి చేసుకోవాలి. అండ్ మనం బిజినెస్ చేసుకునే కాబట్టి ఖచ్చితంగా బట్ మరీ వాల్యూ లేకుండా లాజిక్ లేకుండా బేరాలాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చెప్పడం మర్చిపోతారు. ఏంటంటే ఇంకా మేము చెప్పాం కదా, మేము చెప్పాము అంటారు. సరే మేమే మర్చిపోయామంటే అయిపోయాయి. ఇంకా బట్ ప్రతిసారి అలా చేస్తే మాత్రం మీరు బాగా అవసరం లేదు. ఒక్కసారి ప్రతి దానికి ఒక వంక. ఎందుకంటే చెప్పా కదా, బిజినెస్ మంది కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి కాబట్టి. బట్ మరీ ఓవర్ గా మాట్లాడే వాళ్ళతో ఇప్పుడు ఒక 100 బ్లౌజులు మీ దగ్గర కుట్టించుకుంటారు,
ఇంకా కుట్టించుకున్నారు లాస్ట్ బ్లౌజులు ఎన్ని బ్లౌజులు ఇంకా ఉన్నాయి కానీ ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని ఈ బ్లౌజ్ బాగుంది అని నేను అనిపించుకోలేదు అలాంటి ఇప్పుడు నాకు కూడా ఒక్క బ్లౌజ్ మీటర్ ₹50 అందుకని చెప్పి తేవట్లేదు. బట్ మళ్ళీ నా దగ్గర ఏదో ఒకటి వేసి కుడతారులే అనుకుంటారు అనమాట. ఏదో ఒకటి వేసి కుట్టాలి అంటే అది క్లాత్ సమస్య కాదు, అన్ని జాయింట్లు వేసుకోవాలి. ఆ జాయింట్ సమస్య అనమాట. నేను ఇప్పుడు ₹170 బ్లౌజ్ కి ఎంతసేపు కుడతాం మనం? అరౌండ్ మోడల్ బ్లౌజ్ కూడా ఈసారి విప్పించాలంటే నాకు చాలా కష్టమైపోతుంది నాకు. సో అలాంటి బ్యాచ్ చాలా మంది ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఖచ్చితంగా మీటర్ అయితే నేను ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ సరిపోతే ఎక్కువ కష్టపడట్లేదు, సరిపోదు అండి అని చెప్తున్నాను. ఇంతకుముందు సరిపోదు అని ఎక్కువ చెప్పేదాన్ని కాదు, వీలైనంత వరకు 99.9% కష్టపడి ఆ బ్లౌజ్ని